నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నరేంద్ర మోడీ ప్రధానిగా దిగిపోనున్నారా? అందుకే ఇటీవలే నాగ్పూర్ వెళ్లారా? తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధినేత మోహన్ భగవత్ కామెంట్స్ కు కారణం ఇదేనా? అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యూహం ఏంటి? ఆర్ఎస్ఎస్ లో 75 ఏళ్ల రూల్ ఉందా? బీజేపీ నేతలు ఏమంటున్నారు? ఒకవేళ మోడీ దిగిపోతే ఆయన వారసుడెవరు? సెప్టెంబర్ తర్వాత ఏం జరగబోతోంది అనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థ అని అంటారు. ప్రధాని మోడీ, మాజీ ప్రధాని వాజ్పేయి సహా బీజేపీలోని చాలా మంది నేతలు గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన వారే. బీజేపీకి మార్గనిర్దేశం చేసే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతపరంగానే కాకుండా సంస్థాగతంగానూ ఎంతో మద్దతునిస్తుంది. ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక ఆర్ఎస్ఎస్ ఎంతగానో శ్రమిస్తుంది. బీజేపీ విధానాల్లోనూ నాయకుల ఎంపికలోనూ ఆర్ఎస్ఎస్ ప్రభావం ఉంటుంది. బీజేపీ కీలక నేతలు సైతం చాలా విషయాల్లో ఆర్ఎస్ఎస్ సూచనలను పరిగణలోనికి తీసుకుంటారు. అయితే మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఈ పరిస్థితి కొంత మారిందని వాదనుంది. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ సొంతంగా అధికారంలోకి రాలేకపోవడంతో తిరిగి ఆ పార్టీపై ఆర్ఎస్ఎస్ పట్టు సాధించిందని, పార్టీ నియామకాల్లోనూ సంఘ గ్రీన్ సిగ్నల్ తప్పనిసరిగా మారిందనే చర్చ నడుస్తోంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లేకు అంకితం చేసిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన మోహన్ భగవత్ మాట్లాడుతూ 75 ఏళ్లు వచ్చిన నాయకులు ఇతరులకు అవకాశం ఇచ్చేందుకు రిటైర్ కావాలని సూచించారు. ఈ సందర్భంగా మోరోపంత్ పింగ్లే గతంలో చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ఎవరికైనా 75 ఏళ్లు వచ్చిన తర్వాత శాలువా కప్పి సత్కరిస్తే మీరు వృద్ధులయ్యారని, పక్కకు తప్పుకొని ఇతరులను రానివ్వండి అని అర్థమని పింగ్లే చెప్పేవారని ఆర్ఎస్ఎస్ చీఫ్ చమత్కారంగా చెప్పారు. ప్రధాని మోడీ 75వ ఏట అడుగు పెట్టబోతున్న తరుణంలో ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అర్థం ఏంటనే దానిపై పలు రకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిటైర్మెంట్ గురించి మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సెప్టెంబర్ 17న ప్రధాని మోడీ 75వ ఏట అడుగు పెడుతుండగా మోహన్ భగవత్ అంతకు 6 రోజుల ముందు అంటే సెప్టెంబర్ 11న 75వ ఏట అడుగు పెట్టనున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ తన గురించి ఈ వ్యాఖ్యలు చేశారా, లేదా ప్రధాని మోడీని ఉద్దేశించి రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేశారా అనేది చర్చనీయాంశంగా మారింది. మోడీ ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారనే ఊహాగానాలకు కారణం లేకపోలేదు. 75 ఏళ్లు దాటిన ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి సీనియర్ బీజేపీ నాయకులను గతంలో మార్గదర్శక్ మండలికు పంపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్ షా ఉన్న సమయంలో 2014లో ఈ మార్గదర్శక్ మండల్ ఏర్పాటు చేయగా అద్వానీ, మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ వంటి సీనియర్ నాయకులు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొని అందులో చేరిపోయారు. నరేంద్ర మోడీ 75 ఏళ్లు నిండిన తర్వాత ప్రధాని పదవి నుంచి తప్పుకుంటారా లేదా అని ప్రతిపక్ష నేతలు చాలా కాలం నుంచే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు వారికి ఒక బలమైన ఆయుధంగా మారాయి. ఎల్కే అద్వానీ సహా పలువురు బీజేపీ కురువృద్ధులను 75 ఏళ్లు నిండగానే నరేంద్ర మోడీ బలవంతంగా రాజకీయాల నుంచి రిటైర్ అయ్యేలా చేశారని, ఇప్పుడు అదే రూల్ ఆయనకు కూడా వర్తిస్తుందా అనేది వేచి చూడాల్సిందే అంటూ ఉద్ధవ్ ఠాకరే శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఒకంత వ్యంగ్యంగా మాట్లాడారు. ఆచరణ లేని ప్రవచనం ఎప్పుడూ ప్రమాదకరమేనని కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వి పరోక్షంగా మోడీ రిటైర్మెంట్ పై సెటైర్లు వేశారు. మరోవైపు 75 ఏళ్లకు పదవి నుంచి తప్పుకోవాలనే నిబంధన ఆర్ఎస్ఎస్లో ఎక్కడా లిఖితపూర్వకంగా లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే సంప్రదాయం ప్రకారం సీనియర్లు 75 ఏళ్ల తర్వాత తమ బాధ్యతలను జూనియర్లకు అప్పగించాలి అనేది ఉందని పేర్కొంటున్నారు. ఇది ఒక అప్రకటిత సంప్రదాయంగా బీజేపీలో కొనసాగుతోంది. అద్వానీ, జోషి వంటి వారిని మార్గదర్శక్ మండలికు పంపిన తర్వాత ఈ చర్చ మరింత బలపడింది. బీజేపీ పార్టీ రాజ్యాంగంలో ఇలాంటి నిబంధన లేకపోయినా ఒక విధానపరమైన నిర్ణయంగా మాత్రమే కొనసాగుతోంది. 75 ఏళ్లకు రిటైర్మెంట్ అనేది బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో ఎక్కడా లేదని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ రాజ్యాంగంలో పదవి విరమణ నిబంధన లేదని 2023 మే నెలలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. 2029 వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా నాయకత్వం వహిస్తారని తేల్చి చెప్పారు. పదవి విరమణ పుకార్లలో ఎలాంటి నిజం లేదని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు అమిత్ షా తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా బీజేపీలో అలాంటి నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదని వెల్లడించారు. తాను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా అలాంటి నిర్ణయం లేదని తెలిపారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకొనుంటే పార్టీ రాజ్యాంగంలో ఉండేదని రాజ్నాథ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా అటల్ బిహారీ వాజ్పేయి 79 ఏళ్ల వరకు, మొరార్జీ దేశాయ్ 83 ఏళ్ల వరకు ప్రధానిగా ఉన్నారని గుర్తు చేశారు. కానీ ఇటీవల అమిత్ షా చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి. 75 ఏళ్ల రిటైర్మెంట్ గురించి మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన అదే రోజు అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పదవి విరమణ తర్వాత తన ఆకాంక్షల గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడారు. నేను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సేంద్రియ వ్యవసాయం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. నా సమయాన్ని వేదాలు, ఉపనిషత్తులు, సేంద్రియ వ్యవసాయానికి కేటాయించాలని అనుకుంటున్నానని అమిత్ షా తెలిపారు. అయితే పదవీ విరమణ ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో అమిత్ షా 60 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బీజేపీలో నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి పదవికి అర్హులైన వ్యక్తి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటూ కమలం పార్టీ శ్రేణులు ఎప్పటి నుంచో చెబుతున్నాయి. దీనికి సంబంధించి కాబోయే ప్రధానమంత్రి అంటూ యోగి ఆదిత్యనాథ్కు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే పలుమార్లు కనిపించాయి. ఒకవేళ 75 ఏళ్లకు ప్రధాని పదవి నుంచి నరేంద్ర మోడీ తప్పుకుంటే ఆ స్థానాన్ని యోగి ఆదిత్యనాథ్ లేదా అమిత్ షాతో భర్తీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. కానీ 75 ఏళ్లు నిండినా ప్రధానమంత్రి పదవి నుంచి నరేంద్ర మోడీ తప్పుకుంటారు అనే సూచనలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బీజేపీ నేతలు కూడా మోడీ రిటైర్మెంట్ వ్యాఖ్యలను కొట్టిపారేస్తున్నారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ బీజేపీలోనే కాకుండా దేశంలోనే తిరుగులేని నేతగా ఎదిగారు. ఆయన చరిష్మాతోనే 2019 ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికీ దేశంలోనే మోడీ స్థాయి నేత మరొకరు లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సరిహద్దు దేశాలతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రధాని పదవి నుంచి మోడీ లాంటి గొప్ప ప్రజాకర్షణ ఉన్న నేతను పదవి నుంచి దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ ఆదేశిస్తుందని అనుకోలేం. రిటైర్మెంట్ విషయాన్ని మోడీకే వదిలేస్తే బెటర్.